ప్రధాని మోడీ రష్యా టూర్ ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పుతోంది. రష్యా ప్రధాని పుతిన్తో సమావేశమైన ప్రధాని మోడీ కీలకాంశాలపై చర్చించారు. అణు, హైడ్రోకార్బన్లు, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారంపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోడీ చర్చలు జరిపారు. మరోవైపు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు రష్యా వ్యాపారులను మోడీ ఆహ్వానించనున్నారు. ఇంతకీ మోడీ పర్యటన ఇరు దేశాల మధ్య స్నేహవారధి నిర్మించనుందా? మోడీ టూర్తో దేశానికి పెట్టుబడులు తరలి రానున్నాయా? నరేంద్ర మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. కొన్ని ఒప్పందాలు కుదురుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు రిలయన్స్కు రష్యన్ సంస్థకు మధ్య రక్షణ రంగంలో సహకరించుకునే ఒప్పందం కుదిరింది. ఎందుకంటే ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం రక్షణ రంగంలో ప్రైవేటు రంగాన్ని కూడా ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకున్నారు. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ మార్చి ప్రైవేట్ కంపెనీలు కూడా రక్షణ సామాగ్రిని, రక్షణ పరికరాలు ఉత్పత్తి చేయొచ్చు అనేది నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల రిలయన్స్ డిఫెన్స్ లాంటి సంస్థలు కూడా ఇందులోకి ఎంటర్ అయ్యాయి. రష్యాతో ఒప్పందం కుదిరి ఇవన్నీ ఒక ఎత్తు. ఇట్లాంటి ఒప్పందాలు ఇంకొన్ని కుదరచ్చు. ఈ ఒప్పందాలు సహజం. ఇప్పుడు భారత ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్ళినా కొన్ని ఒప్పందాలు కుదురుతాయి. ఈ ఒప్పందాల వరకే భారత రష్యా సంబంధాలు పరిమితం కాదు. మోడీ గారి పర్యటనను ఈ ఒప్పందాలకు మాత్రమే పరిమితం చేసి చూడకూడదు. మోడీ గారి పర్యటన విశిష్టత ఏంటంటే భారత రష్యాల మధ్య ఒక చారిత్రక సంబంధాలు ఉన్నాయి. ఈ చారిత్రక సంబంధాల కొనసాగింపే మోడీ పర్యటన. కొన్ని ఒప్పందాలు ఒకటి ఎక్కువ కుదురుందా, ఒకటి తక్కువ కుదురుందా అనే ఇష్యూ కాదు. ఎందుకంటే రష్యాకు భారత్కు మధ్య ఉండే సంబంధాలు కేవలం వ్యాపార వాణిజ్య సంబంధాలు కాదు. ఇవి ఒక వ్యూహాత్మక అనుబంధం. సోవియట్ యూనియన్ కాలం నుంచి అనుబంధం ఉంది. విచిత్రం ఏంటంటే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది, కమ్యూనిజం దెబ్బతింది. ఇవాళ కమ్యూనిస్ట్ రష్యా లేదు, క్యాపిటలిస్ట్ రష్యా ఉంది. కానీ కమ్యూనిస్ట్ రష్యా ఉన్న సమయంలో ఏ రకమైనైతే మైత్రీ బంధం భారత రష్యాల మధ్య ఉండేనో, ఇవాళ క్యాపిటలిస్ట్ రష్యాగా మారిన తర్వాత కూడా అదే అనుబంధం ఉంది, అదే సంబంధం ఉంది. అది గొప్పతనం. చరిత్రలో అనూహ్యమైన పరిణామాలకు ఈ ప్రాంతం సాక్షిభూతంగా నిలిచింది. ఈ అనూహ్యమైన పరిణామాలు వచ్చినాక కూడా భారత రష్యా సంబంధాలు మారలే. ఇప్పటికీ కూడా రష్యా మనకు మిత్రదేశం. ఇక రెండవది, అనేక కీలకమైన అంశాల్లో భారత కన్సర్న్స్కు రష్యా మద్దతు ఇస్తుంది. కాశ్మీర్ ఇష్యూ ఉంది. కాశ్మీర్ ఇష్యూ పైన మీరు ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు ఒబామాని అడగండి, అవకాశం వస్తే జోక్యం చేసుకుందామని చూస్తాడు. ఆనాడు భారత ప్రధాని మన్మోహన్ సింగ్తో కలిసి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఒబామా చెప్పింది ఏంటి, భారతదేశము పాకిస్తాన్ కనుక అడిగితే మేము మధ్యవర్తిత్వానికి సిద్ధమే అన్నాడు. ఆయన తెలియదా, భారతదేశం మూడో వారి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదు, మూడో దేశ మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోదు, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వాన్ని కూడా ఒప్పుకోదని ఆయన తెలుసు కదా. తెలిసినా కూడా ఆయన మాట్లాడినటువంటి అర్థం ఏంటి, కాశ్మీర్ పైన భారత ప్రయోజనాలని అంగీకరించడానికి అమెరికా ఇప్పటికీ సిద్ధంగా లేదు. ఇక రెండోది ఏమన్నాడు, తీవ్రవాదం. పాకిస్తాన్ పైన తీవ్రవాద దేశం అని ప్రకటించాల్సింది పోయి పాకిస్తాన్, భారతదేశం రెండు కూడా తీవ్రవాద బాధితురాలు అన్నాడు. అంటే స్పష్టంగా మనమేమో తీవ్రవాదానికి పాకిస్తాన్ కారణమని మనమంటే, అమెరికానేమో పరిష్కారంగా చూస్తుంది పాకిస్తాన్, మనమేమో సమస్యగా చూస్తున్నాం, అమెరికా పరిష్కారంగా చూస్తుంది. సో అందువల్ల అక్కడ కూడా మనకు వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి. అయినా కూడా భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి, రక్షణ, మిలిటరీ అన్ని రంగాల్లో సంబంధాలు ఉన్నాయి. కానీ రష్యాకి వచ్చారు ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇలాంటి కీలకమైన అంశాలపైన, అది తీవ్రవాదం కానీ, అది కాశ్మీర్ కానీ, రష్యా మొదటి నుంచి కూడా భారత వైఖరిని సమర్థించింది. అది సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో సమర్థించింది, సోవియట్ యూనియన్ అంతర్ధానం తర్వాత కూడా రష్యా మనల్ని సమర్థించింది. అలాగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో, సెక్యూరిటీ కౌన్సిల్లో, ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశానికి శాశ్వత సభ్యత్వాన్ని కూడా రష్యా సమర్థించింది. అందువల్ల ఇలాంటి కీలకమైన అంశాల్లో భారత వైఖరిని రష్యా సమర్థిస్తుంది. ఇది ముఖ్యమైనది. అంటే ఒక చారిత్రక బంధంతో పాటు సాంస్కృతిక అనుబంధం కూడా ఉంది భారత రష్యాల మధ్య. ఎందుకంటే మీరు గమనించండి, ఒక సగటు భారతీయుడు రష్యను ప్రేమిస్తాడు, ఒక సగటు రష్యన్ భారతీయుని ప్రేమిస్తాడు. సిద్ధాంతాలు పక్కా పెడతారు. చాలామంది అప్పుడు సోవియట్ యూనియన్ కాలంలో ఏమన్నారంటే, ఆనాటి నెహ్రూ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం సోషలిస్టు భావజాలంలో మునిగి సోవియట్ వైపు ఉంది అన్నారు. మరి ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వానికి సోషలిస్టు భావజాలం లేదు, అసలు రష్యాలో ఉన్న ప్రభుత్వానికి సోషలిస్టు భావజాలం లేదు. మరి అయినా ఎందుకు ఈ అందం ఉంది అంటే, ఇది కేవలం సిద్ధాంతపరమైన బంధం కాదు, ఇది సాంస్కృతికపరమైన చారిత్రకమైన అనుబంధం ఇది. అందువల్ల ఈనాటికి కూడా అక్కడ పరిణామాలు జరిగాయి, భారతదేశంలో పరిణామాలు జరిగాయి, అయినా కూడా రష్యాకు మనకు ఆ సంబంధాలు ఉన్నాయి.
దీంతో మరో ముఖ్యమైనదంటే భారతదేశ విదేశాంగ విధానాన్ని కూడా మార్పు వచ్చింది. ప్రచండ యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్ రోజుల్లో భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి ఒక బైపోలార్ వరల్డ్, అంటే ప్రపంచం అమెరికా నాయకత్వంలో సోవియట్ నాయకత్వంలో రెండు కూటములుగా విడిపోయిన సమయంలో భారతదేశం అలీన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ సోవియట్ అనుకూలత ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. నిజంగా చెప్పాలంటే భారతదేశం ఇప్పుడు అమెరికాకు అనుకూలంగా ఉంది. అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా ఉండాలని ఆశపడుతుందని భారత విదేశాంగ విధానం పైన విమర్శలు ఉన్నాయి. ఇంత అమెరికాతో వ్యూహాత్మకమైన సంబంధాలు ఉంచుకొని కూడా భారతదేశాన్ని రష్యాతో సంబంధాలు పెట్టుకుంటోంది, రష్యా భారతదేశంతో సంబంధాలు పెట్టుకుంటోంది. అందువల్ల దీనికి చారిత్రక నేపథ్యం ఉంది, సాంస్కృతిక బంధం ఉంది, పరస్పర గౌరవం ఉంది, ప్రజల మధ్య సంబంధాలు ఉన్నాయి. అలాగే భారత కన్సర్న్స్ను, భారతదేశ ప్రయోజనాలని రష్యా సమర్థిస్తూ వస్తోంది. వీటన్నిటితో పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణంలో ఆనాటి సోవియట్ యూనియన్, ఈనాటి రష్యా కీలక పాత్ర పోషించింది. ఇవాళ మన స్టీల్ ప్లాంట్లను అడగండి, మన రోదసీ శాస్త్రాల్లో మన సాధించిన విజయాలను చూడండి, మన చమురు సహజవాయువు అన్వేషణను చూడండి. ఈ అన్ని రంగాల్లో మీకు రష్యన్ ఫుట్ ప్రింట్ కనబడుతుంది. మన చమురు సహజవాయు అన్వేషణలో, ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్లు పెట్టడంలో, అలాగే మన వైమానిక రంగాన్ని డెవలప్ చేయడంలో, మన పౌర విమానయానమే కాదు మన రక్షణ సాంకేతిక పాఠవాన్ని పెంచడంలో, ఈ అన్నిట్లో కూడా ఆనాటి సోవియట్ యూనియన్, ఈనాటి రష్యా కీలక పాత్ర పోషిస్తోంది. ఒక రకంగా భారతదేశ ఆర్థిక పునర్నిర్మాణంలో మాస్కో ఒక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు తాజాగా ఏంటంటే సెంట్రల్ ఏషియా, ఇప్పుడు మధ్య ఆసియాతో సన్నిహిత సంబంధాల కొరకు భారత్ ప్రయత్నిస్తోంది. కనెక్ట్ సెంట్రల్ ఏషియా అనేటువంటి ఒక విదేశాంగ విధానాన్ని భారతదేశం చేపట్టింది. ఎందుకంటే ఈ మధ్య ఆసియా ఇటీవల కూడా మీరు గమనించాం, మనం తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా గ్యాస్ పైప్ లైన్పై కూడా సంతకాలు కుదిరాయి. ఏంటంటే ఈ మధ్య ఆసియాలో పుష్కలంగా చమురు సహజవాయు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచంలోనే 4వ పెద్ద నిక్షేపాలు ఈ సెంట్రల్ ఏషియాలో ఉన్నాయి. అందువల్ల ఈ సెంట్రల్ ఏషియా భారతదేశానికి భౌగోళికంగా దగ్గరగా ఉంది, చారిత్రకంగా సాంస్కృతికంగా కూడా ఈ దేశాలతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా సోవియట్ యూనియన్లో ఒకప్పుడు భాగం. అందువల్ల సోవియట్ యూనియన్తో మనకు మంచి సంబంధాలు ఉన్నప్పుడు ఈ దేశాలతో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే మనకు వందల సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి అనేక దేశాలకు వాణిజ్యం జరిగింది. దాన్నే సిల్క్ రూట్ అంటారు. మన ఇండియాలో దాన్ని స్పైస్ రూట్ అని కూడా అంటారు. సుగంధ ద్రవ్యాలు మన భారత్ తీరం నుంచి అక్కడికి వెళ్ళాయి. ఈ సిల్క్ రూట్, స్పైస్ రూట్లో కూడా సెంట్రల్ ఏషియా ఒక భాగం. ఆ రకంగా చూసుకున్నా కూడా ఈ హిస్టారికల్ లింక్స్ ఉన్నాయి. దీన్ని రీఇన్వెంట్ చేయడానికి భారతదేశం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల టపీ గ్యాస్ పైప్ లైన్ కూడా కుదిరింది. ఈ మధ్య ఆసియా పైన రాజకీయ ప్రభావం కలిగిన దేశం రష్యా. ఇప్పటికీ కూడా అంటే సోవియట్ యూనియన్ కాలం నుంచే కాకుండా ఈనాటికి కూడా రష్యా ఇన్ఫ్లుయెన్స్ ఈ దేశాలపైన ఉంది. అందువల్ల మన కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీకి కూడా రష్యా మనకు కీలకం. దీంతో పాటు చాలా కాలంగా చెప్తున్న అంశం, నెహ్రూ కాలం నుంచి ఉంటున్న మాట ఏంటంటే రష్యా, చైనా, ఇండియా ఈ 3 దేశాలు కలిస్తే ప్రపంచంలో ఏ ఆధిపత్యాన్నైనా జయించవచ్చు అని. ఈ 3 దేశాలు బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో కలిసి బ్రిక్స్లో సభ్య దేశాలు. అందువల్ల బ్రిక్స్ ఇలా బలోపేతం కావాలి అంటే భారత రష్యా అనుబంధ పునాదులపైన జరగాలి. ఇలా ఈ బ్రిక్స్ దేశాలు కలిపి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలు కలిసి బ్రిక్స్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశాయి. బ్రిక్స్ బ్యాంక్ మొదటిసారిగా ప్రపంచ బ్యాంకును ప్రశ్నించేటువంటి సంస్థగా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచంలో డబ్బు పైన పశ్చిమ దేశాల ఆధిపత్యం ఉంది. అంటే వెస్టర్న్ హెజోమనీ ఓవర్ గ్లోబల్ మనీ అంటారు. ఈ ప్రపంచ డబ్బు పైన, ప్రపంచ ద్రవ్య వ్యవస్థ పైన పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సమర్థించే సంస్థ ప్రపంచ బ్యాంక్. దాన్ని ప్రశ్నించేటువంటి ప్రత్యామ్నాయ సంస్థ బ్రిక్స్ బ్యాంక్. ఆ బ్రిక్స్ బ్యాంక్లో కూడా భారతదేశము, రష్యా భాగస్వాములు. అందువల్ల ఏ కారణ రీత్యా చూసినా అంటే ఇవాళ మారుతున్న ప్రపంచ వ్యవస్థలో ఒకప్పుడు రష్యా, సోవియట్ యూనియన్, అమెరికా ఉండేది. ఆ తర్వాత ఒక్క అమెరికానే ఉంది. అంటే బైపోలార్ వరల్డ్ నుంచి యూనిపోలార్ వరల్డ్ వచ్చింది, ఏకధ్రువ ప్రపంచం వచ్చింది. ఇప్పుడు బహుళధ్రువ ప్రపంచం వచ్చింది. ఈ బహుళధ్రువ ప్రపంచంలో అమెరికా, యూరోపియన్ యూనియన్, భారతదేశము, జపాన్, చైనా, రష్యా ఇలాంటి అనేక దేశాలు ఉన్నాయి. ఈ బహుళధ్రువ ప్రపంచంలో భారత, రష్యాల మధ్య సంబంధాలు ఈ బహుళధ్రువ ప్రపంచ స్థిరత్వానికి కీలకం. అందువల్ల ఇట్లాంటి ఒక విశాలమైన ప్రాధాన్యత భారత, రష్యా సంబంధాలకు ఉంది. అందువల్ల మోడీ పర్యటనలో 2 ఒప్పందాలు కుదరచ్చు, కుదరకపోవచ్చు. దాని గురించి మనం ఎక్కువ టెన్షన్ పడకూడదు. ఒకవేళ కుదిరితే సంతోషం, కొన్ని కుదురుతున్నాయి, ఇంకేదైనా కుదరకపోతే కుదరకపోవచ్చు.
కానీ భారత రష్యాల సంబంధాలని కొన్ని ఒప్పందాలకే పరిమితం చేసి చూడకూడదు. ఇదొక వ్యూహాత్మక బంధం, ఇరు దేశాల ప్రయోజనాల్ని కాపాడే బంధం, ప్రపంచంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధికి దోహదం చేసే బంధం, ఈ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉపయోగపడే బంధం. అందువల్ల మోడీ పర్యటనను మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి.